మంది ఉంటారనమాట పనికి వాళ్ళు, వాళ్ళకి ఏం పళ్ళు పాటలు ఉండవు, ఇలా చేసుకొని బతుకుతారు. కర్రీ లాస్ట్కి వచ్చేసింది. అందరికి ఇడ్లీ పెట్టాను అనమాట. గీతం కోతప్పం వేస్తాను. ఇగోండి బొంబాయి 8 లక్షలు 9 లక్షలు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు అంటే మనం తట్టుకోవాలి. నాని భార్య అడిగితే ఏదేం తీసుకురావాలని అంత దమ్ము ధైర్యం ఉండాలి. రోజైతే చల్ల మిరపకాయలు అయిపోయానండి. చాలా రోజులు అయిపోయింది. సార్ వైజాగ్ బీచ్ ఉందా? 4 సార్లు మునిగి బయటికి రా. ఎలా రెడీ అయ్యిందా? యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు రెడీ అయింది అనుకుంటున్నా, దాని డ్రాయర్లు లేవనమాట. కొనడానికి వెళ్ళడానికి ఈ మేకప్ వేసుకుంది. ఏంటది? ఇంటికైతే వచ్చేసాము. మా ఆయన అయితే తీసారనమాట. మంచం మీద ఎక్కిందంటే మళ్ళీ లెగిసి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే గొప్ప బద్ధకం వస్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇక్కడ వచ్చేసరికి వంట అవుతుంది అనమాట. ఇది పక్క బొంబాయి చట్నీ తెల్లవారికి, అండ్ పక్క వచ్చేసరికి గుడ్లకి పెట్టాను అనమాట. అంటే గుడ్ల కర్రీ వండుదాం అనుకుంటున్నా. సో అందుకోసం ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. అవి అలాగే ఎగితే అక్కడే. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు పక్క గుడ్లు అయితే పెట్టేశాను, ఉడకబెడుతున్నాను అనమాట. ఇవైతే ఎండిన కొబ్బరికాయలండి. ఇటు నుంచి ఏదైనా వస్తుంది ఏంటని మా ఆయన తీసి అలా గుంచారు. యాక్చువల్గా మాకు కొబ్బరి చెట్టు ఉంది కదా, అక్కడ పడిపోయాయి అనమాట. అందులో ఒలిస్తే అప్పుడు ఇలా వచ్చాయి. చాలా రోజులు అయిపోయినాయి, అందుకోసం అలా ఉన్నాయన్నమాట. వాళ్ళ లక్ష్మి అయితే రాలేదు ఈరోజు. ఫుల్గా సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. తను వస్తే అన్నీ తీసేసి పెడుతుంది. ఇక్కడైతే నేను వంట చేసుకుంటున్నాను. సో అదే మ్యాటర్. ఇంకా గీత పాప అయితే లేగలేదు. తెలిసిన తర్వాత ఇంకా తనకి స్నానం అన్నీ ఉంటాయి. ఫుల్ డే బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. నెక్స్ట్ ఈ మధ్య లేచిన కామెంట్స్ చూస్తే ఒకటే వస్తుంది, అక్క మీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఒక ఫోటో పెట్టి బ్యాడ్గా అంటున్నారు అని చెప్పేసి. సో మేమైతే రిపోర్ట్ కొట్టామండి. మా సైడ్ నుంచి స్ట్రైక్ వేయాలన్నాం, స్ట్రైక్ కూడా వేసామన్నమాట. మీరు కూడా నాకు అది షేర్ చేయకుండా మీరు కూడా ఒక్కొక్క రిపోర్ట్ కొట్టేయండి. ఆ ఒక్క హెల్ప్ చేయండి చాలు. అదే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. అదే నా పేజ్లో డైరెక్ట్గా వాళ్ళ పేజ్ నేమ్ చెప్పేసి పెట్టాను అనుకోండి, ఇంకా మరి కొంచెం వ్యూస్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ అది ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో అందుకోసమే మన పేజ్లోని చాలా మంది మెసేజ్ చేస్తున్నా కూడా దాని గురించి ఏనాడో నేను మాట్లాడలే. ఈ మధ్య ప్రతి వీడియోలో దానికోసం కామెంట్స్ బాగా ఎక్కువైపోతున్నాయి అనమాట. అక్క మీ గురించి చెడుగా చెప్తున్నారు అనేసి. సో అందుకోసమే జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇద్దామని ఈ పాయింట్ మాట్లాడాను అంతేనే. మనం ఏం చేయగలం చెప్పండి? కొంతమంది ఉంటారనమాట పనికి మాలిన వాళ్ళకి ఏం పళ్ళు పాటలు ఉండవు, ఇలా చేసుకొని బతుకుతారు. ఆల్రెడీ మా ఫ్యామిలీ మీకు తెలిసిందే. అలాంటి మీద మ్యాటర్ చూసి ఫోన్ నెంబర్ ఇచ్చినంత మాత్రాన నేను నా ఫ్యామిలీ అయితే మారిపోలేదు కదండి. హ్యాపీగా ఉన్నాం. మేము హ్యాపీగా ఉన్నది చూసుకోలేక అటువంటివి చేసుకుంటున్నారు అనుకోండి, అంతే. మళ్ళీ ఆడికి తొక్కలో 10-12 వీడియోలు పెట్టాడు కానీ 57K ఫాలోవర్స్. జనాలు అలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు అనమాట. మళ్ళీ అలాంటి వాళ్ళే లైక్ చేస్తారు, అలాంటి వాళ్ళే కామెంట్స్ పెడతారు, అలాంటి వీడియోలో సూపర్ అంటారు అనమాట. కొంతమంది ఉంటారు. సో మీరందరూ ప్రతి ఒక్కరూ ఆ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరిగా ఆ వీడియో కింద రిపోర్ట్ కొట్టండి. ఆ ఛానల్కి కూడా రిపోర్ట్ కొట్టండి. అలా అయితే డిలీట్ అవుతుంది అని అంటారు అనమాట. యాక్షన్ తీసుకుంటారంటే యూట్యూబ్ వాళ్ళు. అలా ఎక్కువ రిపోర్ట్స్ వచ్చాయంటే ఒక వీడియోకి. సో అది ఆనియన్ వేసి ఉప్పు వేస్తాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాం. చాలామంది అన్నారు అక్క ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకో అని చెప్పేసి. అప్పటికప్పుడు అంటే నాకు చాలా కష్టం, అందుకే ఎప్పుడు నేను బయటనే తెప్పించేస్తా, బయటదే వాడతా. ఎగ్స్ కర్రీ లాస్ట్కి వచ్చేసింది, అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి బొంబాయి చట్నీ అయిపోయింది. ఊతప్పం వేసాను అనమాట. ఇంకా గీతం అయితే రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్ళిపోతుంది. బాయ్ నాని. అమ్మ ఎత్తుకుంటాను. ఇంకా నా చిన్న కూతురు నేను ఇప్పుడు స్నానం చేసుకోవాలన్నమాట. హాయ్ చెప్పు నాన్న. హాయ్.
అందరికి ఇడ్లీ పెట్టాను అనమాట. గీతమ్మ కోతప్పం వేస్తాను. ఇగోండి బొంబాయి చట్నీ ఆల్రెడీ అమ్మమ్మకి మా ఆయనకి ఇచ్చాను, తింటాను. ఇప్పుడు నేను తినాలి. మా ఆయన ఈరోజు తినేసాక ఇంకా స్నానానికి వెళ్తారు. ఆల్రెడీ బ్రష్ చేస్తారు, అందుకే తినేస్తాను అనమాట. లేని నువ్వెప్పుడు తింటావు? ముక్కు చూడు, ఎప్పుడు చూడాలి కారుతూనే ఉంటుంది. మూతి మీద ఏంటి అన్ని సొక్కులు పెట్టరు? మీ నాన్న పెట్టారు. ఏ చూపించు. రాములమ్మలాగా ఉన్నావమ్మా, రాములమ్మలాగా ఉన్నవి. నవ్వుతుంది. ఇంకా రెడీ అయిపోయారనమాట డ్యూటీకి. ఇది కొత్త డ్రెస్. ఈ కొత్తవన్నీ వరుసగా వాడేస్తారు అనమాట ఆధపడిపోయినంత వరకు. నాని ఎవరికి అంతే కదా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త దాని మీద మోజు ఎక్కువ ఉంటుందంట. అది బట్టలైనా ఇంకా మాట్లాడారు వెళ్ళిపోతారు. సింట్లు గట్టి కొడతారు డ్యూటీకి వెళ్ళినప్పుడు. అమ్మ సెంటు స్మెల్ ఎలా ఉంటుంది తెలుసు నాని అసలు. నీది ఏం సెంట్ వాడతాను? అది స్మెల్ చూడు ఎలా వస్తుందో. మొన్న కొట్టుకుంటూ బాగాలేదు నాని, స్మెల్ బాగాలే, అక్కలాగా ఉంది. నాని లవర్స్ డే వస్తుంది, నాకు గిఫ్ట్ ఏంటి స్పెషల్ ఏంటి? అవ్వట్లేదా? లవర్స్ డే స్పెషల్ గిఫ్ట్ ఏంటి ప్రెజెంట్ చేయట్లేదు అంటే యాక్చువల్ గా మొన్న షాప్కి వెళ్ళాం కదా, ధరని పెద్ద తీసుకుంది కదా, ఆ రోజు అదే కొనాలి అని చెప్పేసి నాకు ఫోర్స్ చేసింది అన్నట్టు. మరి 8 లక్షలు 9 లక్షలు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్లు అంటే మనం తట్టుకోలేం. నాని భార్య అడిగితే ఏదేం తీసుకురావాలి, అంత దమ్ము ధైర్యం ఉండాలి. కూతురు అడిగితే ఏదండి అగో ఏమనంటే కూతురు అడిగితే తీసుకొస్తారట అంతే. భార్య విలువ వాళ్ళకి ఉంటుంది. పాపకి తన డైపర్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలుసు అనమాట. తనకి డైపర్ తెచ్చుకోమంటే తనే తెస్తుంది. ఏంటి నాన్న కవర్లోనే ఉందా? ఇదిగో మీద నన్ను తెచ్చుకోకటి తీయు పద. ఏనా థ్యాంక్ యూ రా చేస్తాను రా. దానికి అందలేదు అమ్మమ్మ గారు, కవర్ మీద ఉందన్నమాట. తీసుకో. కేక్ వేసింది. నీ తాతమ్మకి ఇవ్వు డైపరు, తాతమ్మకి ఇవ్వు డైపర్ వెళ్ళు. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. ఇక్కడైతే అమ్మమ్మ నాకు పేరు చూస్తుంది అనమాట. లేనిషా పాప నాకు దువ్వుతుందంట, పైన పట్టుకుంది. నీకు దువ్వడం కూడా వచ్చా? పాపకైతే అన్నం కలిపిస్తే తెచ్చానండి. ఇక్కడ బయట ఉన్నాం కదా ఇంకెందుకని చెప్పేసి తినిపించేస్తున్నాను అనమాట. తనైతే ఫాస్ట్గా ఒక 2-3 తినేసింది. తర్వాత మరి వద్దు వద్దని తల ఊపేస్తుంది. గొప్పే పన్ను 2 స్పూన్లు తినేసరికి. పెట్టనమ్మా పెడతాను. ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాం అనమాట. మా ఆయన వచ్చారు, అందరం కలిసి తినేస్తున్నాం. వడియాలు అప్పుడాలు ఇప్పుడే వేపాను. రోజైతే చల్లమిరపకాయలు వేపానండి. చాలా రోజులు అయిపోయింది తినేసి. ఇది చద్దన్నంతో తింటారు యాక్చువల్గా. ఒక ముద్ద పెట్టుకొని ఇది ఒకటి తింటుంటే భలే ఉంటది అనమాట. సో మా ఆయన అందరూ వచ్చేసారనమాట. ఏంటి అవునే తీస్తానులే. సో ఇంకా చాయ్ చేశాను. పాపకైతే హార్లిక్స్ కలిపి ఇచ్చాను, ఆల్రెడీ తాగేసింది అనమాట. ఇంక ఇప్పుడు స్నానం చేస్తుందంట. యాక్చువల్గా మేడం చెప్పారంట రోజు ఇంటికి వచ్చిన స్నానం చేయమని చెప్పేసి. మేడం మాట చెవతాటకుండా వింటుందండి ఈ మధ్య. చేస్తున్నావు చూడు ఏడు జరుగుతుంది. ఏంటి దుంసింది? ఏంటిది? సాయిరం బుట్టే ఎలా ఉంటదండి మా పిల్లలతో. చూడండి మొత్తం కింద పడిసారు ఇక్కడ బట్టలు మడ పెడుతుంటే. పిల్లల్ని చూసుకోకపోతే నీకు ఇంకేటి పని ఉంది చెప్పు. అవును మరి ఇంట్లో కూర్చొని వంటలతో ఉంటాను ఖాళీ పని లేక. మా ఆయన ఎలాగే నోటి పెట్టి ఒంటికి మంచిదట. చూడండి నేను ఎంత కష్టపడతాను, నన్ను వెయిట్ చేస్తాను అసలు. చెప్పు. చూస్తాను నువ్వు ఎంత కష్టపడతాను. నువ్వే అన్నావు చూడు చిన్న ఎంత కష్టపడతాను చూస్తాను. అందంగా ఉన్నానా? నువ్వు లేదండి. సరే వైజాగ్లో బీచ్ ఉందా? 4 సార్లు మునిగి బయటికి రా. నీళ్ళు తీసుకొచ్చి మునిగెత్త నీళ్ళు బీచ్లో మనకి నీళ్ళలో కాదు. బీచ్ తీసుకొచ్చి నా కోసం నిన్ను అడగాలి. అక్కడ తండేలు మూవీ చూసి వచ్చేద్దాం. నాని అవునని తీసుకెళ్ళొచ్చు కదా. నేను ఎలాగో అమ్మమ్మ వచ్చింది, చాలా రోజులు అయిపోయింది. అమ్మమ్మని సినిమాకి తీసుకెళ్ళి ఆ పేరు మీద తీసుకెళ్ళాను. వెళ్దామా? ఎల్లుండి వ్యాలంటైన్స్ డేకి తీసుకెళ్ళి వెళ్దాం. అలాగే. చూడండి ఎలా రెడీ అయ్యిందా. యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు రెడీ అయింది అనుకుంటున్నారా, దాని డ్రాయర్లు లేవనమాట. కొనడానికి వెళ్ళడానికి ఈ మేకప్ వేసుకుంది. నన్ను ఏట్నాని నువ్వేనా చెప్పావు నీ పోలికలే.
నీ పోలికలేనా? ఒప్పుకున్నావు కదా మరి. బాగుందమ్మా ఫోటో. నువ్వు చూపరు పదా బాగా దువ్వుతాను. నువ్వు దువ్వకుండా మీద మీద ఎట్సావు. ఏటొచ్చు మొఖాన్ని నిండా. నాని మొఖం చూడు, బొట్టు చూడు, నీటికి లేదు. నేను నీటికి పెడతాను రా నాన్న, మంచిగా దూతారా. సో గీతమ్మ కొనేసి మేమైతే ఇంకా రిలయన్స్కి వచ్చాము. పేస్ట్ లేదంటే వచ్చాము అనమాట. ఎన్ని కొంటామో చూద్దాం. ఏదో ఒకటి పేరు పెట్టుకొని వస్తామన్నమాట తిరగడానికి అలాగా. మా ఆయన కానీ ఏటి ఇప్పించలేదు. ఇంకా రిలయన్స్లో అయిపోయిన తర్వాత ఏదైనా ఇప్పిస్తారో చూద్దాం. షాపింగ్ అయితే అయిపోయిందండి. బిస్కెట్ ప్యాకెట్స్ ఒక 2 ప్యాకెట్స్, మేము వచ్చిన పేస్ట్, షాంపూ అవి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకేం అవసరం లేదు, అన్నీ ఉన్నాయి నాని. అవి ఎందుకమ్మా? హ్యాపీ బర్త్డే. రా రా రా. ఏంటది? ఇంటికైతే వచ్చేసాము. మా ఆయన అయితే తీసారనమాట. ఇక్కడ అన్నం, నైట్కి డిన్నర్, పచ్చడి, గుడ్లు 2 ఉన్నాయి తినేడివే. డిన్నర్ అయితే చేసేసామండి. పాపకు హోంవర్క్ కూడా చేయించాను అనమాట. ఇంకా పడుకుని పోవడమే. తెలుగు ఇవ్వలేదా మీరు? హోంవర్క్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఇచ్చారు. సంతకం పెట్టానులే. ఇవ్వలేదు తెలుగు ఈరోజు. మేడం ఇవ్వలే. అన్ని ఇలాగ అరిసేస్తుంది. ఇవ్వలేదే, నేను చూసానే. మళ్ళీ వెళ్తుందండి తేడానికి. పర్లేదన్నమాట. గీతక నా మాట అస్సలు లెక్క చేయదు, విందు. తన మాట మళ్ళీ నేను వినాలి అంటది. ఇక్కడ మళ్ళీ నిష్పాప క్యామ్ మొత్తం కదిపి వదిలేస్తుంది. సో చాలా మంది నెక్స్ట్ అంటున్నారు, అక్క వీడియో లెంత్ పెంచండి, అక్క వ్లాగ్ లెంత్ పెంచండి అక్క అని చెప్పేసి. మ్యాక్సిమం ట్రై చేస్తానండి పెంచడానికి. మెయిన్ ఏంటంటే నాకు మార్నింగ్ పని అంతా అయిపోతుంది అనమాట. తర్వాత ఏం తీయాలో నాకేం అర్థం కావట్లేదు. మార్నింగ్ పని చేస్తున్నప్పుడు లెగిసిన వెంటనే ఇంకా అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఫోన్ పట్టుకొని వెళ్ళాలి తీయాలని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు టైం అయిపోతుంది. గీతమ్మ స్కూల్కు వేగంగా బాక్స్ రెడీ చేయాలి, తెల్లవారు టిఫిన్ రెడీ చేయాలని చెప్పేసి సెల్లో లెగిసిన వెంటనే పట్టుకెళ్ళట్లేదు. పని అంతా అయిపోయినాక షూట్ చేయడం వల్ల మీకు వ్లాగ్ లెన్స్ అనేది తగ్గిపోతున్నాయి. రేపటి నుంచి మ్యాక్సిమం ఏం చేస్తానంటే లెగిసిన నుంచి స్టాండ్ పెట్టేస్తాను అక్కడ. అలా అయితే మీకు కొంచెం వ్లాగ్ లెంత్ అనేది పెరుగుతుంది. పడుకుండిపోయామ్మా, నా తల్లి కదా, హోంవర్క్లు ఇవ్వలేదని చెప్పాను, అయిపోయానా కదా. పాలు తాగుతావా? ఎలాగేనండి, ఎన్నిసార్లు లేపుతారో తెలీదు. మంచం మీద ఎక్కితే నాకు మంచం మీద ఎక్కిన తర్వాత మళ్ళీ లెగిసి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే గొప్ప బద్ధకం వస్తుంది. కానీ అది కావాలమ్మా, ఇది కావాలమ్మా. ఇప్పుడే గుడ్డు తినిపించమంటే తినిపించాను, మళ్ళీ ఇప్పుడు పాలు కావాలంటుంది. వెళ్ళి ఎలాగొకలో తెచ్చి పెట్టాలి. వాళ్ళు తినడము తాగడమే కావాలి. కానీ మనకి చెప్తాను, మన యొక్క ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది కదా, అలా ఎంతకని చేయగలము. సో ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నానండి. పాపకైతే పాలు ఇచ్చి పడుకోబెడతాను. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్.